రాత్రంతా ఎంతో హాయిగా నిద్రపోతాం. కాని ఉదయం లేవగానే విపరీతమైన నీరసం. కాస్త నడవగానే కాళ్ళు చేతులు లాగేయడం. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకిలా జరుగుతోందో అర్థం కాదు. ఈ మెడికల్ మిస్టరీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసలు శరీరం లోపల ఏం జరుగుతోంది? కరెక్టుగా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఉదయం పూట ఎక్కడలేని అలసట, చేతుల్లో కాళ్లల్లో సూదులు గుచ్చినట్టు అనిపించే ఆ విచిత్రమైన తిమ్మిర్లు, లేదా చేతిలో ఉన్న తాళాలెక్కడ పెట్టామో వెంటనే మర్చిపోవడం, ఇవన్నీ కేవలం వయసు పైబడటం వల్లో లేక వర్క్ స్ట్రెస్ వల్లో వచ్చే సాధారణ లక్షణాలేనా? చాలాసార్లు మనమేమనుకుంటాం, ఓహ్ పనెక్కువైంది, కాస్త రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందిలే అని చాలా లైట్ తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ మనం వదిలేస్తున్న ఈ చిన్న చిన్న సిగ్నల్స్ అన్నీ కలిసి ఒక చాలా పెద్ద కథను చెప్తున్నాయి. అసలు ఆ సిగ్నల్స్ అన్నీ మన శరీరంలో సైలెంట్గా పనిచేస్తున్న ఒక అదృశ్య శత్రువు వైపు పాయింట్ చేస్తున్నాయి. అదే విటమిన్ B12 లోపం. ఈ శత్రువు ఎలాంటి అలికిడి చెయ్యడు, అసలు అనుమానమే రానివ్వడు. కానీ లోపలినుంచే మన ఆరోగ్యాన్ని క్రమక్రమంగా డ్యామేజ్ చేస్తుంటాడు. మనం రెగ్యులర్గా చేయించుకునే ఎన్నో బ్లడ్ టెస్ట్లో కూడా ఇదొకోసారి బయటపడదు. అందుకే ఈ సైలెంట్ కిల్లర్ గురించి ముందే తెలుసుకోవడం 100% అవసరం. సరే, అసలీ విటమిన్ B12 అంటే ఏంటో దాని ముసుగు తీసి చూద్దాం. ఈ విటమిన్ B12కే ఒక సైంటిఫిక్ పేరుంది. అదే కొబాలమిన్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరానికి ఒక సూపర్ పవర్ఫుల్ ఫ్యూయల్ లాంటిది. ఒక ఖరీదైన స్పోర్ట్స్ కార్ ఇంజిన్ స్మూత్గా రన్ అవ్వాలంటే మంచి క్వాలిటీ పెట్రోల్ ఎలాగో మన శరీరంలోని నరాల వ్యవస్థ పర్ఫెక్ట్గా పని చెయ్యాలన్నా, మన బ్రెయిన్ షార్ప్గా ఆలోచించాలన్నా, అలాగే కొత్త ఎర్ర రక్త కణాలు తయారవ్వాలన్నా వీటన్నిటికీ ఈ B12 అనే ఫ్యూయలే అసలైన ఇంధనం. ఒక్కసారి ఈ ఫ్యూయల్ లెవెల్స్ పడిపోయాయా, ఇక ఆటోమేటిక్గా బాడీ సిస్టమ్ మొత్తం స్లో అయిపోతుంది. మరే ఈ ఇంధనం తగ్గిపోయే డేంజర్ ఎవరికి ఎక్కువగా ఉందో తెలుసా? ప్రధానంగా 3 రకాల వాళ్లకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. ఫస్ట్, స్ట్రిక్ట్గా ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినేవాళ్లు. ఎందుకంటే B12 అనేది నాన్ వెజ్లోనే ఎక్కువగా దొరుకుతుంది. సెకండ్, వయసు పైబడిన వాళ్లు. ఏజ్ పెరిగే కొద్దీ కడుపులో డైజెషన్కి హెల్ప్ చేసే ఆమ్లాలు తగ్గిపోతాయి. దాంతో ఫుడ్లోని పోషకాలను లాక్కునే శక్తి కూడా బాడీకి నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇక థర్డ్, గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉండి తరచుగా మెడిసిన్స్ వాడేవాళ్లు. ఈ 3 కండిషన్స్లోనూ మన బాడీకి కావలసినంత B12 అందకపోవడం వల్లే ఈ లోపం బయటపడుతుంది. మరి ఈ లోపం వస్తే మన బాడీ ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఇస్తుందో గమనిద్దాం. శారీరక, మానసిక లక్షణాలను ఒకసారి పక్కపక్కన పెట్టి చూస్తే ఈ లోపం ఎంత తీవ్రమైనదో ఇట్టే అర్థమవుతుంది. ఫిజికల్గా చూస్తే ఉదయం నిద్ర లేవగానే ఏమాత్రం ఎనర్జీ లేనట్టనిపించటం, కూర్చుని లేచినప్పుడు కళ్ళు తిరగడం, నాలుక ఎర్రగా కందిపోయి మంటగా ఉండటం, చర్మం పసుపుపచ్చగా పాలిపోవటం, నడిచేటప్పుడు అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పుతున్నట్టనిపించడం గమనించొచ్చు. ఇక మెంటల్గా చూస్తే ఎలాంటి రీజన్ లేకుండానే విపరీతమైన చిరాకు, డిప్రెషన్గా అనిపించడం, అలాగే ప్రతి చిన్నదాన్ని వెంటనే మర్చిపోవటం. దీన్ని బట్టి చూస్తే తలనుంచి కాలిదాకా బాడీ మొత్తం మీద ఈ లోపం ప్రభావం ఎంతలా ఉందో తెలుస్తోంది కదా. సరే, మరి దీనికి పరిష్కారం లేదా? ఫుడ్ ద్వారా దీన్ని ఎలా కవర్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సహజంగా మనకు దొరికే ఆహారం ద్వారానే దీన్ని చాలా వరకు సెట్ చేయొచ్చు. నాన్ వెజ్ తినేవాళ్లకైతే గుడ్లు, చేపలు, చికెన్ లాంటి వాటిల నుంచి B12 బాగానే అందుతుంది. కానీ ప్యూర్ వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్లో B12 దాదాపుగా 0 అని చెప్పొచ్చు. అందుకే వాళ్లకి పాలు, పెరుగు, మజ్జిగ, అలాగే మొలకలు మాత్రమే బెస్ట్ ఆప్షన్స్. ముఖ్యంగా వెజిటేరియన్స్ ప్రతిరోజు కనీసం 1 గ్లాస్ పాలు లేదా 1 కప్పు పెరుగైనా ఖచ్చితంగా తమ డయట్లో చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడే మన మెడికల్ మిస్టరీలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కేవలం B12 ఉన్న ఫుడ్ తినేస్తే పనైపోదు. ఎందుకంటే తిన్నది మన బాడీకి పట్టాలంటే కొన్ని లాక్స్ ఓపెన్ చేయాలి. అదెలాగంటే, ఫస్ట్ B12 ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సెకండ్, మన గట్ హెల్త్ కోసం ఫైబర్ ఇంకా పెరుగులాంటి ప్రోబయోటిక్స్ తినాలి. థర్డ్, ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు, ఉదయం పూట ఎండ తగిలేలా చూసుకోవాలి. ఎందుకంటే ప్రోబయోటిక్స్ వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగితే సన్లైట్ ద్వారా వచ్చే విటమిన్ డి ఆ ఆహారంలోని B12ను బ్లడ్లోకి అబ్జార్బ్ చేసుకోవడానికి ఒక కీలాగా పనిచేస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా సింక్ అయినప్పుడే 100% సక్సెస్ఫుల్గా B12 అబ్జార్బ్ అవుతుంది. మరి ఈ ఫుడ్తో పాటు అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాలో కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఇందాక చెప్పుకున్న ఫుడ్ హ్యాబిట్స్తో చాలా వరకు దీన్ని కంట్రోల్ చెయ్యొచ్చు. కానీ ఈ విటమిన్ B12 లోపాన్ని మరీ ఎక్కువ కాలం అలాగే లైట్ తీసుకుంటే మాత్రం పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ అంటే జీవితాంతం నరాలు పాడైపోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఒక్కసారి నరాలు కంప్లీట్గా డ్యామేజ్ అయితే వాటిని మళ్లీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం మెడికల్గా చాలా చాలా కష్టం. అందుకే దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి అంటే నరాల నొప్పి భరించలేనంతగా ఉన్నా, లేదా గతం మర్చిపోయేంత తీవ్రమైన మతిమరుపు ఉన్నా. అలాగే మనం ఫుడ్లో ఎన్ని చేంజెస్ చేసినా లక్షణాలు ఏమాత్రం తగ్గకపోయినా ఇంకస్సలు ఆలోచించకూడదు. వెంటనే డాక్టర్ని కలవాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా టెస్ట్ చేసి అవసరాన్ని బట్టి బ్లడ్లోకి డైరెక్ట్గా B12 వెళ్లేలా సప్లిమెంట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తారు. ఫైనల్గా ఈ ప్రాబ్లం అసలు రాకుండా ఉండాలంటే బెస్ట్ ప్రివెన్షన్ మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే ఉంది. ప్రతిరోజు టైంకి భోజనం చేయటం, బాడీకి కావాల్సినంత రెస్ట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇదొక మంచి అలవాటు. కనీసం ప్రతి 6 నెలలకొకసారైనా రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం. ఇలా టెస్ట్ చేయించుకోవడం వల్ల మన బాడీలో ఇంధనం ఎంతుందో ఈజీగా తెలిసిపోతుంది. ఈ చిన్న చిన్న బేసిక్ అలవాట్లు ఫాలో అయితే చాలు, ఈ సమస్యను రాకముందే ఆపేయొచ్చు. ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం గురించి ఆలోచించండి. ఈ ఇన్విజిబుల్ శత్రువుని ఓడించడానికి ఈరోజు స్టార్ట్ అవ్వాల్సిన ఆ చిన్న మార్పు ఏంటి? ప్రతిరోజు టైంకి ఒక కప్పు పెరుగు తినడమా, లేక పొద్దున్నే కాసేపు ఆ లేత ఎండలో నిలబడడమా? మన శరీరమిచ్చే చిన్ని చిన్ని సిగ్నల్స్ని క్యాచ్ చేసి ముందే అలర్ట్ అయితే ఏ అనారోగ్యమైనా సరే మన దరిదాపుల్లో కూడా రాలేదు. ఆల్ ది బెస్ట్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్